సార్ నాకు. అమ్మా నమస్తే, మా పేరు లక్ష్మి. లక్ష్మి. జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు ఏమైనా మంచి జరుగుతుందా? జరుగుతుంది సార్. మా పింఛన్ వస్తుంది. నాకైతే పిల్లకాయలు పెద్దవాళ్ళు అయితే మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, బడికి పోతారు, వాళ్ళు అమ్మ ఒడి వస్తుంది. మాకు పొలాల గురించి కనుక అన్ని ఇచ్చారు, మా రోడ్డు కూడా పోసారు. కానీ మేము జగనన్నకే వేస్తాం. ఎందుకు జగనన్నకి వేస్తారు? జగనన్నకే వేస్తాం, మాకు మేలు చేశాడు కాబట్టి. మేలు చేశారా? చేశాడు. మరి చంద్రబాబు కూడా చేస్తా అంటున్నారు ఈసారి. మేము నమ్మరా? ఎందుకు? మాకు మోసం చేశాడు. పొదుపులో డబ్బులు తీసేస్తామని నేను తీసేయాల, ఇంకా అది అట్నే ఆగిపోయింది. కానీ మేము నమ్మం, జగన్కే వేస్తాం. జగన్ అన్న ఉంటే చాలు, జగన్ ఉంటే చాలు చాలు. బ్రహ్మాండంగా. నమస్తే అన్న, మీ పేరు? అన్నపరెడ్డి వెంగళరెడ్డి. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు మీరు? వైకాపా రావాలనుకుంటున్నాం. వైకాపా. ఎందుకు వైకాపా రావాలి? ఆయన అన్ని మనసుకు పనికి వచ్చి తెల్లారికి డబ్బులు ఇస్తుండే, పిల్లలకు డబ్బులు ఇస్తుండే, అమ్మ ఊడి ఇస్తుండే, మరి ఒంటరి మహిళలకు డబ్బులు ఇస్తుండే. ఇంటికి వచ్చి ₹1,00,000 వస్తాయి. ఒక్కొక్కరికి ఇంటికి ₹1,00,000 వస్తాయి. యాడి పనికి పోకుండా తింటున్నారు బాగా భోజనం. మరి ఆయనకి ఊరికి వేయాలి ఓటు. చంద్రబాబు ఈసారి వస్తే నేను ఇస్తా అంటున్నాడుగా. చంద్రబాబు ఇంకేమి ఇస్తాడులే, 15 ఏళ్ళకి ఈయనోడు ఇస్తాడు. ఏమో ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ అని కూడా ఉన్నారు. అవన్నీ ఏమి వాళ్ళు అసలు పక్కే రాడు వాళ్ళు ఎట్ట పోతారు. మరి జగన్ ప్రభుత్వం బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. లేదా ఈసారి మార్పు కోరుకుంటున్నారా? ఏం లేదు. మీకు ఏమైనా పనులు కావాలంటే ఇక్కడ సచివాలయంలో వాలంటీర్లు చేస్తున్నారా? వాలంటీర్ ఇప్పుడు నిన్న రేపు పెన్షన్ ఇవ్వద్దు వాలంటీర్ ఎన్నికల కమిషనర్. రేపు పొద్దున పోయి ఆడికి పోయి తెచ్చుకోవద్దు. ఇంజూరు పోయా ఇక్కడ ప్రభుత్వం కాదు తప్పు. ఇంటికి ఇచ్చేదా 1వ తేదీ ఏకాలు ఇచ్చేసిపోయి ఉంటారు. మరి ఈసారి మార్పు కోరుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం కావాలా? ఇదే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం మేము. మరి ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? మాకు ఉద్దేశం లేదు. సీఎం ఈయనే. ఎవరు? జగన్. హాయ్ బ్రో, మీ పేరు? శ్రీనివాసరెడ్డి. సార్ అధికారంలోకి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ. ఎందుకు? పేదలందరికీ చెప్పండి. పేదలందరికీ సహాయం చేస్తున్నాడు కదా, ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గం. అంటే ఎవరికి పథకాలు వేస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు. అభివృద్ధి ఎక్కడ? ఇప్పుడు తెలిసిన వాళ్ళకి అందరికి అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఇప్పుడు వీళ్ళు పచ్చ మీడియా వాళ్ళు కావాలని చెప్పడం అభివృద్ధి ఎందుకు జరగట్లేదు? ఇది అభివృద్ధి కదా, పేదలందరూ బాగుపడడం. అంటే ఎవరికి పథకాలు ఇస్తున్నారు, రోడ్లు వేయట్లేదు, లేదంటే ఐటీ సమస్యలు రావట్లేదు అంటున్నారు. ఐటీ సమస్యలు వస్తున్నాయి, రోడ్లు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి కదా. మరి ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం? బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది లేదు. నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. లేదా ఈసారి మేము వీళ్ళకన్నా బాగా చేస్తాం మేము, మాకు చేశారు కదా. అదే 14 సంవత్సరాలు ఉన్నారు. 14 సంవత్సరాలు ఏం చేసి చూపించాడు చెప్పండి? పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అసలు ఎవరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉంది, బాగా చేస్తున్నారు. అతను ఏంటంటే ఇన్ఛార్జ్ ఇప్పుడే ఇచ్చారు, అది నెక్స్ట్ టైం చేస్తాడు కదా. వాళ్ళ తమ్ముడు ఉన్నారు ఇక్కడ, అతను మరి సీఎం అవ్వాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. Please subscribe .news.